నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రోన్యూమరాలజిస్ట్, ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్, శ్రీ విద్యోపాసకులు శ్రీమతి జయప్రద గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. జయప్రద గారు నమస్తే అండి. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః. మీనరాశి వారికి ఈ అక్టోబర్ మాసం ఎలా ఉంటుందని అనుకోవచ్చు జయప్రద గారు? తప్పకుండా అన్న. మీనరాశి వాళ్ళకి ఈ మాసంలో వీళ్ళకి జన్మ రాశిలోనే రాహు ఉండడం వల్ల ఏంటంటే ఎన్ని గ్రహాలు అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా ఆ రాహు ప్రభావం అనేది వీళ్ళ మీద ఎక్కువగా ఉంటుంది. సో అది ప్రతికూలంగానే కనిపిస్తుంటాయి. ఏ మాయ వచ్చినా ఆయన ముందు అన్ని మార్చేస్తారని చెప్పి అన్నట్టుగా వీళ్ళకి మీనరాశి వాళ్ళకి ప్రతి మాసము వాళ్ళు ఒక ప్రణాళిక వేసుకుంటారు. పాపం మేము ఈ మాసం అంతా ఈ ప్రణాళికలు చేసుకోవాలని, అవి తారుమారు అవుతుంటాయి. ఈ మాసంలో కూడా అలాగే తారుమారే అవకాశం. వ్యయంలో శని భగవానుడు, జన్మలో రాహు, తర్వాత ఇప్పుడు గురువు ఒక అనుగ్రహం కావాలనుకుంటే గురువు వక్రించి ఉండడం వల్ల ఆ ఫలితంగా పెద్దగా అనిపించదు వీళ్ళకి. ఉండదు. అంటే ధనస్థానంలో గురువు రావటం ఏమి ఇంపాక్ట్ చూపించదు, అంటే గురు దృష్టి రావడం అనేది ఇంపాక్ట్ చూపించినప్పటికీ రాహు అక్కడ ఉన్నారు కదా, అప్పుడు అది కొంచెం ఏంటంటే గురు చండాల యోగం లాగా చేస్తాము. ఎందుకంటే ఇక్కడ వీళ్ళకి రాహు ఎప్పుడైతే పనిచేస్తున్నారో ఏమవుతుందంటే ప్రతిదీ ఒక మాయలో పడిపోయి చేయగలం అని అనుకోండి చేస్తుంటారు. సో రాక్షస శక్తులు ఎప్పుడు కొన్ని ఏంటంటే అవి లాక్కోవడం, ఆక్రమించుకోవడం అలవాటు అయిపోతాయి. ఎప్పుడైతే శుభగ్రహాలు ఎప్పుడు కొన్ని ఏంటంటే అవి దృష్టి పడినా అవతల వాడు పాపాత్ముడు అని తెలిసి సరే వాడు పాపను వాడిపోతాడు అని చెప్పి చెప్తారు. ఇప్పుడు మన పెద్దవాళ్ళు ఉంటారు, అక్కడ ఉందంటే అది అశుద్ధం ముట్టుకోకరా వదిలే చెప్తారు తప్ప వెళ్ళడానికి ఇష్టపడరు. సో శుభగ్రహమైన గురువున అంతే. రాహు ఒక ప్రభావం ఉంది, ఆయన ఏమి అనుగ్రహం అనేది జరగదు పెద్దగా. కాకపోతే ఏంటంటే కుటుంబంలో కొన్ని ప్రణాళికలు ఏవైతే వేసుకుంటున్నారో ఆ ప్రణాళికలు ఈ మాసంలో కాస్త ఖచ్చితంగా పాటించే వాళ్ళు దొరుకుతారు. ఇప్పుడు దాకా వీళ్ళు ప్రణాళికలు పాప వేసుకుంటూ వెళ్తూ ఇక పొద్దున్న లేచి వాళ్ళు 4ంటికి లేచి పూజ చేసుకోవాలనుకుంటున్నాను అని అంటే దాన్ని సహకరించాలి కదా, భార్య కానీ పిల్లలు కానీ సహకరించాలి కదా, అలాగే ఆడవాళ్ళు అనుకుంటే మగవాళ్ళు సహకరించాలి కదా. అలా ఉండకుండా వాళ్ళు నైట్ డ్యూటీలు ఉండి వాళ్ళు ఆ టైంకి వచ్చి నిద్రపోతున్నాం, ఇప్పుడు మాకు ఇబ్బంది పెట్టకు, గంట కొట్టకు, పూజ చేయకు అని అన్నారు అనుకో, పాపం వాళ్ళ ప్రణాళిక పోయినట్టే కదా. అలాంటి ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి వీళ్ళకి. సో ఈ మాసంలో కాస్త కుటుంబ సభ్యులు ఈ గురువు వక్రించడం వల్ల, అంటే అది ఎప్పుడు అక్టోబర్ 9వ తారీఖు తర్వాత 10వ తారీఖు నుంచి గురువు వక్రించడం వల్ల ఏంటంటే కుటుంబం వాళ్ళు సరే మేము చేస్తాం సపోర్ట్ నీకు అని చెప్పడానికి వస్తారు. ఆ విధంగా కొంతవరకు ఊరట కలుగుతుంది వీళ్ళకి. కాకపోతే వీళ్ళ ప్రణాళిక ఎప్పుడు కూడా మారిపోతూ ఉంటాయి కనుక వీళ్ళు కాస్త వాళ్ళ ప్రణాళికను కానీ వాళ్ళ ఆలోచన శక్తిని కానీ మార్చుకోకూడదు. అంటే ఎవరు మార్చుకోకూడదు అంటే జపం, అనుష్ఠానం, పూజ, పునస్కారం చేసుకునే వాళ్ళు మార్చుకునే అవసరం లేదు. వాళ్ళ పద్ధతిలో వాళ్ళు వెళ్ళాలి. మాయలో పడి ఇబ్బంది పడి వ్యసనాలు పాలైన వాళ్ళు కాస్త పక్క వాళ్ళ మాట విని వాళ్ళు చెప్పింది అది చేయాలి. అది ఎందుకంటే వ్యసనాలు ఉన్న వాళ్ళకి అది వాళ్ళ ప్రకారం వాళ్ళు వెళ్తే అది ఇంకా కాస్త ఇబ్బంది పడుతుంది. ఎందుకంటే చతుర్థ స్థానం కుజుడు పంచమంలో కుజుడు వెళ్ళినప్పుడు ఇంకంత ఇబ్బందిగా మారే అవకాశం ఎక్కువగా ఉంది వీళ్ళకి. అధిక ఖర్చులు, అధిక భారము, అధిక ఇబ్బందులు పడే అవకాశం ఉంది. తర్వాత రవి బుధులు అనుకూలంగా ఉన్నారు అనుకుంటే అంత అనుకూలంగా సప్తమ రవి బుధులు అంత అనుకూలంగా ఏముండరు. అష్టమ స్థానంలో వచ్చి రవి నిలిచబడతాడు వాళ్ళు అక్కడ. అది మళ్ళీ కాస్తంత తెలియని మనం చేయని తప్పులకు మన శిక్ష అనుభవించే పరిస్థితి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది కనుక జాగ్రత్తగా ఉండడం ఇంపార్టెంట్. కోర్టు కేసులు, కోర్టు వ్యవహారాలు, కోర్టు సంబంధించినవి ఇవన్నీ కూడా వాయిదా వేసుకోవడం ఈ మాసం వీళ్ళకి అత్యంత అవసరం. తర్వాత సినీ రంగంలో పనిచేసే వాళ్ళు జాగ్రత్తగా ఉండడం చాలా అవసరం. మీడియా రంగంలో వాళ్ళు కూడా వీళ్ళకు కూడా కాస్తంత ఇబ్బంది పెట్టే అవకాశం ఎక్కువ ఉంది రవి బుద్ధులు కలవడం వల్ల. ఈ వీళ్ళు జాగ్రత్తగా అంటే మాక్సిమం ఏంటంటే సామాన్యంగా జాబ్ చేసుకునే వాళ్ళు ఉద్యోగస్తులకి ఏం ఫలితాలు పెద్దగా ఏమి లేవు, సామాన్య ఫలితాలే ఉన్నాయి. చక్కగా మీరు ఉద్యోగాలు మీరు చేసుకోవచ్చు. కొత్తగా ప్రమోషన్లు వచ్చే వాళ్ళకి పెద్దగా ఈ మాసం అలా లేదు అనుకూలత. కాస్త ఇంట్లో వాళ్ళ సపోర్ట్ దొరకడం ఒకటి, తర్వాత ఇంటికి సంబంధించిన శుభకార్యాలు జరగడానికి ముందుకి వెళుతుంది. ఇప్పుడు దాకా ఇంటి శుభకార్యాల కోసం వాయిదా పడుతూ అవుతుందా అవుదా అనేసి కాస్త బద్దకిచ్చడం అన్నీ ఉండటం వల్ల గురువు వక్రించి ఉండడం వల్ల ఆ దృష్టి పడడం వల్ల ఇంట్లో శుభకార్యాలు జరగడానికి ప్రణాళిక సిద్ధం అవుతుంది. తర్వాత వీళ్ళు వేసుకున్న ప్రణాళికలన్నీ కూడా మొదలవుతూ ఉంటాయి. కాస్త అనుకూలంగా మారే అవకాశం ఎక్కువగా ఉంది. విద్యార్థులకి బాగుంది, మంచి అవకాశాలు ఉన్నాయి. విదేశాలకు వెళ్ళాలనుకునే వాళ్ళకి చక్కగా విదేశాలు వెళ్ళే యోగం ఉంది. విదేశాలకు వెళ్ళగలుగుతారు, విదేశాల్లో సెటిల్ అవుతారు, చక్కగా మంచి ఉద్యోగాలు వస్తాయి. అక్కడ ఉద్యోగ ప్రయత్నం చేసే వాళ్ళకి ఉద్యోగాలు కూడా వచ్చే అవకాశం ఉంది. చాలా చక్కగా బాగుంది. వివాహం అయిన వాళ్ళు
సంతాన యోగం కూడా బాగుంటుంది. ఎందుకంటే కుటుంబ స్థానం ఎప్పుడైతే చూస్తున్నారో కుటుంబంలో మంచి ఫలితాలు ఏమిటి, ఒక వివాహము, తర్వాత మంచి శుభవార్తలు, సంతాన భాగ్యము, సంతాన వృద్ధి చెందడం. అంటే మనకు పిల్లలు మీనరాశిలో ఉన్న పిల్లలు ఎవరైనా పెద్దవాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళకి ఉద్యోగాలు రావడం, వాళ్ళు సెటిల్ అవ్వడం, వాళ్ళకి వివాహాలు సెటిల్ అవ్వడం, అవి కూడా వీళ్ళకి అనుకూలత జరిగే అవకాశం ఎక్కువగా ఉంది, చేసుకోవచ్చు. ఇది మీనరాశి వాళ్ళు. అయితే మీనరాశి వాళ్ళకి రాహు ప్రభావం అనేది ఉంది కనుక కాస్తంత మాయలో పడ్డము, ఉద్యోగం వచ్చేస్తుంది అనుకుని డబ్బు వృధాగా ఖర్చు పెట్టడం, ఇవి జరుగుతూ ఉంటాయి. ఇది చతుర్థ స్థానంలో కూర్చుని ఉన్నంతకాలం కాస్త డబ్బు ఖర్చు ఎక్కువగా ఉంటుంది, జాగ్రత్తగా ఖర్చు పెట్టండి. వచ్చే డబ్బుని జాగ్రత్తగా పట్టుకొని ఆదా చేసే విధంగా ఎంత ఖర్చు అంతవరకు ఖర్చు పెట్టి దానికి ₹1 ఎక్స్ట్రా పెట్టుకుంటూ చేసుకోవాలి. ఎందుకంటే తెలియని ఖర్చులు పడే అవకాశం ఎక్కువగా ఉంది, అందుకని జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళు ఎక్కువ శివారాధన, రుద్రాభిషేకం ఇంట్లో చేయించుకోవడం చాలా మంచి ఫలితాలు ఇస్తుంది. ప్రతి సోమవారం రుద్రాభిషేకం చేయించుకోవడం, ఎలాగ వచ్చే దసరా నవరాత్రులు చక్కగా వస్తున్నాయి కనుక అమ్మవారి పూజలు చేసుకునే వాళ్ళు చక్కగా అమ్మవారి పూజ చేసుకోండి. ప్రతి నిత్యము పొద్దున్న సాయంత్రం చక్కగా పూజలు చేయండి. ఒంటిపూట ఉపవాసం ఈ మాసంలో ఉంటే మంచిది. అంటే పొద్దున్న భోజనం చేసి రాత్రి టిఫిన్ తింటాం ఈ మాసం అంతా. ఇలా ఉండడం వల్ల వీళ్ళకి అన్ని ప్రతికూలంగా అనే పనులు లేకుండా అన్ని అనుకూలంగా మారే అవకాశం ఉంటుంది. వ్యాపారస్తులైనా ఉద్యోగస్తులైనా ఎవరైనా సరే ఒక పూట భోజనం చేసి రెండో పూట టిఫిన్ చేయాలి. అది రెండోది ఏంటంటే, గురువు ఎప్పుడైతే వక్ర దృష్టి ద్వితీయంలో చూస్తున్నారో కాసంత శాకాహారాన్ని ఎక్కువ తీసుకోవడం. లేదు అంటే మంగళవారం, శనివారం, ఆదివారం ఎలాగ ఎవరు తినరు, ఆదివారం కూడా తినడం మానేయాలి. చాలా మంది ఆదివారం కూడా మానేసారు. ఈ మధ్యన సూర్య నమస్కారాలు చేస్తూ ఆదివారం కూడా తినట్లేదు. ఈ మాసంలో గురువారం కూడా తినకుండా ఉండాలి. ఆదివారం ప్లస్ గురువారం ఈ 2 వారాలు శాకాహారం తప్ప మిగతా ఆహారాలు తినకూడదు. అది కూడా ఇంట్లో ఆహారం తినడం ఎక్కువ మంచి ఫలితాలు వస్తాయి, బయట ఆహారం తినకూడదు. సో బయట ఆహారం తినకుండా ఉండడం వల్ల వీళ్ళకి మంచి ఫలితాలు ఉన్నాయి. ఎందుకు అంటే కుజుడు పంచమ స్థానంలో ఆరోగ్య సమస్యలు, అనారోగ్య సమస్య, రుణ బాధ, పీడ అనేది ఉంది ఈ మాసంలో మనకి జాతకరీత్యా గోచారంలో. సో రుణ బాధ, పీడ అనేది ఏంటంటే అప్పులు చేసి ఉంటే ఇది వరకు వాళ్ళు మనని పీడించడానికి వస్తారని అర్థం ఏంటి. తర్వాత రుణం అంటే అదే వస్తుంది ఏంటి, పీడ అని ఉంది. పీడ అంటే మన అనారోగ్య సమస్య వచ్చినా అది పీడింపబడతాం మనం దానివల్ల, ఇవి జరుగుతుంది. సో జాగ్రత్తగా ఉండడం అనేది చాలా మంచి ఫలితాలు వస్తున్నాయి. చక్కగా అభిషేకము, రుద్రాభిషేకము, గోశాలకు వెళ్ళి గోసేవ, తర్వాత దేవాలయానికి వెళ్ళడం, దైవ దర్శనము, కంటిన్యూ ఒక నామాన్ని జపం చేసుకోవడం. సో ఎక్కువ నామాన్ని అంటే జన్మరాశిలో రాహునాక దుర్గా అమ్మవారి ఆరాధన. ప్రతి గురువారము రాహుకాలం టైంలో గురువారం పూట దీపారాధన చేయడం వల్ల ఈ రాహు ఒక ఎనర్జీ తగ్గి గురువు ఒక అనుగ్రహం కలుగుతుంది మనకి. సో మీనరాశి వాళ్ళు ఈ మాసం అంతా ఓం నమో వెంకటేశాయ నమః అని చెప్పి మంత్రాన్ని నామాన్గా కంటిన్యూ చేసుకోవడము, హనుమాన్ చాలీసా చదవడం. ప్రతి నిత్యము హనుమాన్ చాలీసా చదువుకొని బయటకు వెళ్ళడం వల్ల అన్ని పనులు అనుకూలంగా మారుతాయి. వీలైన ఎక్కువ సార్లు హనుమాన్ చాలీసా చేయడం చాలా మంచి ఫలితాలు ఇస్తుంది. హనుమాన్ చాలీసా రాకపోతే వినండి, వింటూ ఉంటే ఖచ్చితంగా వస్తుంది. 4-5 నిమిషాలకు మించి పట్టదు, అది ఖచ్చితంగా వస్తుంది. కానీ ఏదైనా రావాలని సంకల్పించుకుంటే ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. ఆ విధంగా మీరు హనుమాన్ చాలీసా వినడము, చదవడం వల్ల మీకు రాహు ఒక ఎనర్జీస్ తగ్గుతాయి, శని భగవాన్ ఒక ఎనర్జీస్ తగ్గుతాయి, గురువు ఒక ఎనర్జీస్ పెరుగుతాయి. మీకు మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. చేయండి. చాలా అద్భుతంగా వివరించారండి. ఓవరాల్ గా మంచి రిజల్ట్స్ వచ్చేటటువంటి రాశుల గురించి ఒకసారి మాట్లాడుకుంటే, అటు వృషభ రాశికి, సింహరాశికి పర్వాలేదు, తులారాశికి డెఫినెట్ గా మంచి యోగవంతమైనటువంటి కాలంగానే చెప్తున్నారు. మిగతా రాశుల వాళ్ళకి కొన్ని వాళ్ళకి మిశ్రమ ఫలితాలు ఉన్నాయి కాబట్టి వారి రాశులకి అనుగుణంగా చక్కటి పరిహారాలని కూడా చెప్పారు కాబట్టి అవన్నీ కూడా పాటించుకుంటూ ఈ 12 రాశులకి కూడా అక్టోబర్ మాసం చాలా చాలా కృతజ్ఞతలండి. నమస్కారం. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః.